హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. బుజ్జి కిందికి వెళ్ళిన తర్వాత భార్గవినే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేశారు. కానీ తనకే సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ముఖ్యంగా బుజ్జి అంతమంది ముందు చేసిన అవమానం తలుచుకొని కోపంగా కిందికి వచ్చి కూర్చుంది. స్మైలీ ఇంకోవైపు చిన్న అలా చేయడంతో పాగపట్టి మరీ కూర్చుంది. భార్గవిని చూసి ఏమైందత్తా అని అడిగింది. ఏం లేదు స్మైలీ అంటూ తల అడ్డంగా ఊపింది. అత్త, ధ్రువ్ అన్న ఎదురింట్లో ఉంటాడా అని అడిగింది అమాయకంగా. అవును అంటూ తల ఊపింది. మరి ఆ అంకుల్ ఎవరు? మీ ధ్రువ్ అన్నకి మేనమామ. వావ్ అనుకుంటూ, మరి ఇంకో అతను ఉన్నాడే, అతనెవరు? ఎందుకు స్మైలీ ఎప్పుడూ లేనిది మగవాళ్ళ గురించి అడుగుతున్నావు అంటూ సీరియస్గా చూసింది. అంటే అత్త, నిన్ను ఆ అంకుల్ ఏడిపిస్తున్నాడు కదా, అందుకని. ఏడ్చాడు, వాడికి అంత సీన్ లేదు. కానీ ఆ అబ్బాయి ఎవరో నిజంగా నీకు తెలీదా అంటూ ఆశ్చర్యంగా చూసింది. అమ్మో, కొంపదీసి నన్ను టీస్ చేస్తున్నాడని తెలిసిపోయిందా అనుకుంటూ, తెలీదు అంటూ తల అడ్డంగా ఊపింది. అతను మరెవరో కాదు, మయూకకి ట్విన్ బ్రదర్ అని చెప్పగానే స్మైలీకి మరో షాక్. ఇక్కడ మన మయూక మ్యాంగో దగ్గర ఫెయిల్ అవడంతో ధ్రువ్ని ఎలాగైనా ఓడించాలని గట్టిగా ఫిక్స్ అయింది పీకాక్ గర్ల్. కాస్త దూరంలో అంతా కోలాహలంగా హడావిడిగా ఉండటంతో ఇద్దరు అటువైపు వెళ్ళారు. ఒకతను మైక్లో మాట్లాడుతూ, పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే అందమైన జర్నీ. అందులో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. అయినా తట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇదే కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళలో 20 జంటలు పార్టిసిపేట్ చేయాలి. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం. ఆడలేడీస్ ఒకవైపు, మగ జెంట్స్ ఒకవైపు వెళ్ళి ఆన్సర్ చేయాలి. ఏ భార్యాభర్తలు ఆన్సర్స్ మ్యాచ్ అవుతాయో వాళ్ళే విన్ అవుతారు. ఆర్ యు రెడీ అనగానే, పదవే డెవిల్, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అంటూ తీసుకెళ్లాడు ధ్రువ్. 20 కాస్త 30 జంటలయ్యాయి. క్వశ్చన్స్ ఇచ్చారు. మయూక ఒకవైపు, ధ్రువ్ ఇంకోవైపు వెళ్ళారు. ఫస్ట్ క్వశ్చన్, మీ మ్యారేజ్ డేట్. ధ్రువ్ నవ్వుకుంటూ డేట్ వేస్తే మయూక తిట్టుకుంటూ సేమ్ డేట్ వేసింది. సెకండ్ వన్, మీది లవ్ మ్యారేజా? ధ్రువ్ అవును. మయూక బలవంతపు లవ్ మ్యారేజ్ అని రుసరుసలాడుతూ ఎస్ అని రాసింది. థర్డ్ క్వశ్చన్, మీ లైఫ్ పార్ట్నర్ ఫేవరెట్ డిష్. ఇది ఇద్దరి ఫేవరెట్ రాయాలి. తనకి నా మైండ్, నాకు తన చెర్రీస్ అనుకుంటూ నవ్వి చికెన్ బిర్యానీ అని రాశాడు ధ్రువ్. నా లిప్స్ అని రాయబోతూ బాగోదని ఆగి చికెన్ బిర్యానీ, నాకు మాత్రం తన మైండ్ అని మయూక రాసింది. ఫోర్త్ క్వశ్చన్, మీ పార్ట్నర్లో మీరు కోరుకునేది. ధ్రువ్, నేను ఏం కోరుకోకుండానే వరాలిస్తుంది, తను యూనిక్. మయూక, అయ్యో నాకు ఆ అవకాశం లేదు, కోరుకోవాల్సిన అవసరమే రానివ్వరు. ఫిఫ్త్ వన్, మీ హనీమూన్ ఎక్కడ జరిగింది. ధ్రువ్, ఓరి నీ దుంపతెగా, నేనింకా ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు, హనీమూన్ కూడానా అని తిట్టుకుంటూ తన ఫస్ట్ రొమాన్స్ గుర్తు తెచ్చుకొని, ఫస్ట్ కిస్ కాలనీలో పార్క్, సెకండ్ కిస్ హాస్పిటల్. అసలు చెర్రిగాడు ఏం రాస్తాడో అని ఆలోచించి ధృవికాస్ ఒరల్డ్ అని రాశాడు. మయూక, అసలు నా సైక్కి రోజు హనీమూనే అనుకుంటూ ధృవికాస్ ఒరల్డ్ అని రాసింది. సిక్స్త్ వన్, మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఇది ఇద్దరు గిఫ్ట్స్ రాయాలి. ధ్రువ్, నేను గోల్డ్ చైన్, తను కేక్. మయూక, తను గోల్డ్ చైన్, నేను కేక్. సెవెంత్ వన్, ఈరోజు మీ లైఫ్ పార్ట్నర్ డ్రెస్ కలర్. ధ్రువ్, ఎల్లో సారీ. మయూక, కార్నేషన్ కలర్ షర్ట్, బ్లాక్ జీన్స్. ఎయిత్ వన్, గొడవ అయితే ఎవరు ముందు పాచపోతారు. ధ్రువ్, అలా ఈగోస్ మా మధ్య ఉండవు, తనే నేను. మయూక, అంత అవసరం లేదు, రాదు కూడా, నేనే తను. నైన్త్ వన్, తన గురించి ఒక్క మాటలో. ధ్రువ్, ప్రేమకి డెఫినేషన్ నా చెర్రీ. మయూక, లవ్కి నిర్వచనం నా ధ్రువ్. 10th వన్, లాస్ట్ అండ్ ఫైనల్గా, ఈ రోజుతో ప్రపంచం అంతం అవుతుందంటే మీరేం చేస్తారు. ధ్రువ్, ఇది చెప్తే దూకి చస్తావు అని రాశాడు. మయూక, వాడు ఆ పనిలోనే ఉంటాడు అనుకుంటూ, అది రాస్తే మీరు ఈ క్షణంలోనే పోతారు అని రాసింది. రాయడం కంప్లీట్ అయ్యాక ఇద్దరు అక్కడ ఇచ్చి వచ్చారు. చైర్స్లో కూర్చున్న తరువాత, ఏం రాసావే అని అడిగాడు ధ్రువ్ హస్కీగా. నువ్వేం రాసావో అవే అంటూ నవ్వింది. 10 నిమిషాల తర్వాత 3 జంటల్ని పైకి పిలిచారు. వాళ్ళలో ధృవికలు కూడా ఉన్నారు. మీ ముగ్గురు మీ లైఫ్ పార్ట్నర్స్కి మ్యాచ్ అయ్యేలా రాశారు. కానీ మీరు అంటూ ధృవిక వైపు చూసి,
లాస్ట్ క్వశ్చన్స్కి సైతం ఒకేలా రాయడం మీకే చెల్లింది అంటూ నవ్వింది ఆర్గనైజర్. అందరూ చప్పట్లు కొట్టారు. వాళ్ళకిద్దరికీ కలిపి గిఫ్ట్ కూపన్ ఇచ్చారు. ఇద్దరు తిరిగి రూమ్కి వచ్చిన తర్వాత ఇద్దరి పేపర్స్ తీసుకుని చూసుకుంటూ నవ్వుకున్నారు. ప్రపంచం ఆగిపోతుందంటే నా చెర్రిగాడితో అదే పనిగా ప్రాజెక్ట్ చేస్తూనే ఉంటా అంటూ కన్ను కొట్టాడు. ఇప్పుడైనా నేను రెడీనే అంటూ దగ్గరికి వచ్చి మత్తుగా మూలిగింది మయూక. లోపల ఉడికిపోతూ పైకి మాత్రం దూరం దూరం అంటూ జరిగాడు మన ధ్రువ్. సాయంత్రం వరకు ఎన్నో కబుర్లు, ఎన్నో ఊసులు. మయూక ఎంత రెచ్చగొట్టినా, ధ్రువ్గాడి చిట్టి గుండె విలవిలలాడినా మనోడు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. నైట్ అయ్యాక మయూక ధ్రువ్తో, నేను స్నానం చేయాలి, నువ్వు బయటికి వెళ్ళు అన్నది. నేను నీతో బాత్రూంలోకి వస్తే నీకు ప్రాబ్లం, కానీ ఇక్కడే ఉంటే నీకేంటి ప్రాబ్లం అని అడిగాడు. ప్రాబ్లం నాకు కాదు నీకు అన్నది. ధ్రువ్గాడిక్కడ నువ్వు టవల్తో వచ్చినా చలించడు. అలా అనేసి నేను రాను, నువ్వు వెళ్ళు అంటూ తోసి డోర్ వేసింది. అమ్మయ్య, ఈ ఒక్క నైట్ ఎలాగో కంట్రోల్ చేసుకుంటే చెర్రిగాడు ఏదో స్పెషల్ ట్రీట్ అన్నాడుగా, అప్పుడు చూసుకుందాం. ఎలాగోలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసి రోజు 1 గంటైనా తనని అంటూ నవ్వుకుంటూ ఏవేవో ప్లాన్ చేశాడు. డిన్నర్ అయ్యాక తీరా పడుకునే టైంకి అక్కడ ఉన్నది ఒకటే బెడ్. నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటా అంటూ కింద పడుకున్నాడు ధ్రువ్. మయూక నెమ్మదిగా తన పక్కన పడుకోగానే, ఏయ్ నా పక్కన ఎందుకు పడుకున్నావు అని అడిగాడు సీరియస్గా. నా మొగుడు నా ఇష్టం అంటూ చేతులేసింది. ఓసే డెవిల్, ఇంకొన్ని గంటలు అంతే, ఆ తర్వాత నీ పని చెప్తా అంటూ అలాగే పడుకున్నాడు. మయూక నవ్వుకుంటూ చేయి తీసేసి బెడ్ మీద పడుకుని తననే చూస్తూ, నాకు తెలుసురా నువ్వు గెలుస్తావని. ఐ లవ్ యూ సో మచ్ మై స్వీట్ హబ్బీ. రేపే నేను నాన్నకి నా మనసులో మాట చెప్పి ఎల్లుండి నీకు ప్రపోజ్ చేశాను. నీ ఆనందం, ఆశ్చర్యం అన్నీ చూశాను. మయూక ఇచ్చే స్పెషల్ ట్రీట్తో సై గిలగిల కొట్టేసుకోవాలి. ఆ తర్వాత శ్రీ అంకుల్తో మాట్లాడి అందరం కలిసి మా అత్త రాక్షసిని ఒప్పించాలి. కొంచెం కష్టమే, కానీ తప్పదు. ముఖ్యంగా బుజ్జి అంకుల్ని, మేడంని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగించాలి. 2 జంటల పెళ్ళి ఒకేసారి జరగాలి. ఇంకా ఆ తర్వాత ఈ డెవిల్ నీలోని సైక్కి పూర్తిగా సొంతమవుతుంది. సంవత్సరం తిరిగేలోపు ఒక బుజ్జి ధ్రువ్ని మా అత్త రాక్షసికి ఇచ్చి ఆవిడ తాట తీస్తాం. ఆ తర్వాత తమ్ముడికి, స్మైలీకి పెళ్లి చేసి అంటూ ఏవేవో ఊహించుకుంటూ ఆనందంతో తేలి ఆడుతూ అలా అలా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం మొహం మీద నీళ్లు పడటంతో దెబ్బకి లేచి కూర్చుంది. ఎదురుగా సైక్ మొగుడు నవ్వుతూ వాచ్ చూపించి, నీ 24 అవర్స్ అయిపోయాయి బేబ్స్, ఇంకా నా టర్న్, నా స్వీట్ టార్చర్కి రెడీ అయిపో అంటూ తనని పైకి లేపి లిప్స్ అందుకున్నాడు. చెర్రీ జ్యూస్ని అశాంతం తాగేసి షర్ట్ బటన్స్ తీసేశాడు. మయూక తనని తోసేసి నవ్వుతూ రూమ్ అంతా పరిగెత్తుతుంటే ధ్రువ్ తన వెనకే పరిగెత్తి దగ్గరకు లాక్కొని బెడ్ మీద పడుకోబెట్టి షర్ట్ తీసేశాడు. మయూక 2 చేతులతో తన ముందు భాగాన్ని కప్పుకుని కళ్ళు మూసుకుంది. పైనుంచి రానా, కింద నుంచా అంటూ పాదాల్ని సున్నితంగా నిమురుతూ ముద్దు పెట్టాడు ధ్రువ్. ప్లీజ్ రా, వద్దు ప్లీజ్, నాకేదో అయిపోతుంది అంటూ పైకి లేస్తుంటే, ష్, ఈరోజు నాది అంటూ నడుముని స్మూత్గా ప్రెస్ చేసి తన చేతులు తీసి గుండె మీద ముద్దు పెట్టి, ఇది తీయవే అన్నాడు. అంటూ తలడ్డంగా ఊపింది. తన 2 చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి హుక్స్ తీసేశాడు. ప్లీజ్ రా, సారీ రా, ఇంకెప్పుడు నీతో బెడ్ కట్టను, బుద్ధి వచ్చింది అంటూ తనని హక్ చేసుకుంది. నేనేమి చేయనే, జస్ట్ టిఫిన్ చేస్తా అంటూ మెడ మీద చక్కిలిగిలి పెడుతుంటే ఫోన్ మోగింది. లేచి వెళ్ళి చూశాడు. హమ్మయ్య అనుకుంటూ మయూక లేచి షర్ట్ వేసుకుని తన దగ్గరకు వచ్చి హక్ చేసుకుంది. ధ్రువ్ లిఫ్ట్ చేయగానే, హలో ధ్రువ్, నేనా మాట్లాడేది? అవును, మీరు? మేము మాల్దీవ్స్లో మీ టూరిస్ట్కి అకామిడేషన్ అరేంజ్ చేసిన హోటల్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. మీ టూరిస్ట్లో ఒక అమ్మాయి మిస్ అయింది. వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ తెస్తుంటే మీ నెంబర్ ఇచ్చాను, కొంచెం మాట్లాడండి అన్నాడు. అతను చెప్పింది విని ధ్రువ్, ఓకే ఓకే నేను చూసుకుంటా అంటూ ఫోన్ పెట్టేసి, చెర్రీ ఇట్స్ వెరీ అర్జెంట్, మనం వెళ్ళాలి పదా అంటూ తనని హక్ చేసుకున్న మయూకాని ముందుకు లాగి నుదుటిన ముద్దు పెట్టాడు. ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది కంగారుగా. అలాంటిదే, ఐ కెన్ మేనేజ్ అంటూ నవ్వాడు. సరే 2 మినిట్స్, నేను రెడీ అయి వస్తాను అంటూ వెళ్ళింది. ధ్రువ్ వెంటనే బుజ్జిని, వెంకిని ఆఫీస్కి రమ్మని ఫోన్ చేశాడు. మయూక రాగానే ఇద్దరు బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే మయూక ధ్రువ్ని హక్ చేసుకుని,
నుదుటిన ముద్దు పెట్టి తొందరగా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటూ నవ్వింది. ఈ ఫోన్ రాకపోతే నా ప్రాజెక్ట్ వర్క్ ఇవాళే స్టార్ట్ చేసేవాడిని అంటూ లిప్స్ అందుకున్నాడు. మయూక తన భుజాన్ని గట్టిగా హగ్ చేసుకుని ధ్రువ్కి పూర్తిగా తన అదరామృతాన్ని అందించింది. 2 నిమిషాల తర్వాత ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుని అలాగే ఉండిపోయారు. నాకు వెళ్ళాలని లేదురా, నేను నీతో వస్తాను మీ ఆఫీస్కి అని అడిగింది ముద్దుగా. సరిపోయింది, నువ్వు ఎదురుగా ఉంటే నేను వర్క్ చేసినట్లే అంటూ తన భుజంపై చేయి వేసుకుని తీసుకెళ్ళాడు. ఈవినింగ్ తొందరగా రా, ఇద్దరం కలిసి డిన్నర్కి బయటకు వెళ్దాం అన్నది. తప్పకుండా అంటూ కారెక్కాడు. మయూక తన ఒళ్ళో ఆపోజిట్గా కూర్చుని క్రాఫ్ చెరిపి తన మెడలోని గొలుసు బయటకు తీసి తన మెడలో వేసుకుంది. వెంటనే తన మెడలోని చైన్ $M ధ్రువ్ మెడలో వేసి, ఇప్పుడు మయూక ధ్రువ్ గుండె చప్పుడయింది అంటూ బుగ్గలు లాగింది. ఏంటి చెర్రీ, ఏమైంది అని అడిగాడు ఇంకా గట్టిగా హత్తుకుని. మయూక లేచి తన సీట్లో కూర్చుని, ఏదైనా రేపు చెప్తా, చాలా చాలా చెప్పాలి, రేపంతా నీకే రాసిచ్చా నేను ఇంకా అంటూ సిగ్గుపడుతుంటే, నువ్వింకా నీలోని అణువణువు కూడానా అని అడిగాడు హస్కీగా. అవును అంటూ సిగ్గుపడుతూ చేతులు అడ్డు పెట్టుకుంది. ధ్రువ్ తన చేతులు తీసి, నా దగ్గర సిగ్గెందుకు బే, మనం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం. నిన్ను ఎలా అయినా ఏడిపించాలని నేను, నన్ను రెచ్చగొట్టాలని నువ్వు, ఒక్కరి గురించి ఒకరం బాగా తెలుసుకున్నాం. రేపు ప్రతి నిమిషం మనదే అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఇద్దరు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. నువ్వు వెళ్ళు చెర్రీ, రాత్రికి కలుద్దాం అన్నాడు. సరే జాగ్రత్త అంటూ చేయి ప్రెస్ చేసి వెళ్ళిపోయింది. ధ్రువ్ కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ ధ్రువ్ ఆఫీస్లో, రండి కూర్చోండి అంటూ వెంకీ ఆ మిస్ అయిన అమ్మాయి పేరెంట్స్ని కూర్చోబెట్టాడు. ధ్రువ్కి వాళ్ళు ఫోన్ చేయడంతో డైరెక్ట్గా ఆఫీస్కి రమ్మని చెప్పాడు. తన పేరు సనా కదా అంటూ అడిగాడు ధ్రువ్. అవును బాబు, 4 days బ్యాక్ తన ఆఫీస్ వాళ్ళతో కలిసి మీ టూర్స్ ద్వారా మాల్దీవ్స్ వెళ్ళింది. నిన్న నైట్ నుంచి కాల్ చేయలేదు. మాకు కంగారుగా అనిపించి తన ఆఫీస్ వాళ్ళని అడిగాము. అప్పటికి తను మిస్ అయ్యి 2 గంటలయ్యిందని వెతుకుతున్నామని చెప్పారు. దాంతో మాకు ఏం చెయ్యాలో అర్థం కాక మీ నెంబర్ తీసుకున్నా అని చెప్పాడు సనా ఫాదర్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మరి అని అడిగాడు ధ్రువ్. లేదు, ముందు మీతో మాట్లాడాక ఇద్దామని అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇంకా ఆ అమ్మాయి తల్లి అయితే ఏడుస్తూనే ఉంది. వెంకీ, ఆ మేనేజర్కి కాల్ చేయి అనగానే వెంకీ అతన్ని లైన్లోకి తీసుకున్నాడు. ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు ధ్రువ్ సీరియస్గా. ఇంకా లేదు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళంతా వెతికి వెతికి అలసిపోయారు. వాళ్ళ సంగతి అలా ఉంచండి, మీరు మీ మనుషులతో వెతికించండి, ముందు లోకల్గా అన్నీ తెలిసేది మీకేగా అన్నాడు. ఇది మరీ బాగుంది ధ్రువ్, ఆ అమ్మాయి మిస్ అయింది మా హోటల్లో కాదు, అవుటింగ్కి వెళ్ళి మిస్ అయ్యింది. వాళ్ళ పేరెంట్స్ని వచ్చి లోకల్గా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెతుకుతారు అన్నాడు. అదేంటండి, మరి అంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు? మీరు ఇండియన్, అందులో తెలుగు వాళ్ళు అయ్యుండి ఇలాగేనా మాట్లాడేది అంటూ వాయిస్ పెంచాడు. నువ్వు అక్కడ కూర్చుని చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసి మాట్లాడు. అయినా మాకు మీ ఒక్క టూరిస్ట్ కంపెనీలే కాదు, ఇండియా నుంచి 200కి పైగా కంపెనీలతో టైఅప్ ఉంది అంటూ ఫోన్ పెట్టేశాడు. ఈడియట్, కొంచెం కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు అంటూ వాళ్ళ వైపు చూసి, మీరు కంగారు పడకండి, మిమ్మల్ని అక్కడికి రమ్మంటున్నారు, మీరు లోకల్గా కంప్లైంట్ ఇస్తే కానీ లాభం లేదు అన్నాడు. సనా ఫాదర్, తనకి పెళ్ళి కూడా కుదిరింది, నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాం. ఇప్పుడు తను టూర్లో ఉందని ఆ అబ్బాయికి తెలుసు. మేము కూడా వెళ్ళామంటే అనుమానం వస్తుంది. కావాలంటే మా అబ్బాయి మీతో వస్తాడు, దయచేసి మీ ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళండి, ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా అంటూ రిక్వెస్ట్ చేశాడు. అల్లుడు, యు గో, యు అయితేనే గట్టిగా ఆసుకుతావు, రిస్క్ చేస్తావు అన్నాడు బుజ్జిమామ. అవును మచ్చా, నువ్వైతేనే కరెక్ట్ అన్నాడు వెంకీ. ధ్రువ్ మరో మాటకి తావివ్వకుండా, సరే మీ అబ్బాయిని పంపించండి, ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తాం అన్నాడు. వాళ్ళిద్దరూ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. అరే మచ్చా, ఇప్పుడు ఏంటి చేయడం, అసలు ఆ అమ్మాయిని ఎక్కడ వెతకాలి, నీకు అక్కడ కొత్తే కదా అన్నాడు. ఎస్ అల్లుడు, పోనీ ఆయన రమ్మంటావా యూతో అని అడిగాడు. అవసరం లేదు మామ్స్, నువ్వు వెంకి ఇక్కడే ఉండండి, నేను వెళ్తా అంటూ శ్రీధర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత రేఖాకి ఫోన్ చేసి, ఇలా వెళ్తున్నా అనేసరికి, అసలు నువ్వెందుకు వెళ్ళాలిరా, వాళ్ళ పేరెంట్స్ని వెళ్ళమను, నీకేంటి సంబంధం అని అడిగింది సీరియస్గా. అదేంటి మమ్మీ అలా అంటావు, తను వెళ్ళింది మన టూర్స్ నుంచి, ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలా చెప్పు
అన్నాడు. అందుకే ఈ బిజినెస్లో అవి మనకి సెట్ అవ్వవు అంటే విన్నావు కాదు. అసలు నా మాట ఎప్పుడు విన్నావు లేరా? ఆ చిన్నాన్ని తెచ్చి ఇంట్లో పెట్టావు. ఆ రాక్షసిని నా కోడలుగా తీసుకురావాలని ఫిక్స్ అయ్యావు అంటూ తగులుకుంది. మమ్మీ, ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు తెస్తున్నావు? నేను అంత దూరం వెళ్తుంటే టేక్ కేర్, టైంకి తిను అని చెప్పాల్సింది పోయి అంటూ ఫోన్ పెట్టేశాడు. రేఖకి మనసు చివుక్కుమంది. ఒక్క నిమిషం తప్పు చేశానా అనిపించింది. మళ్ళీ వెంటనే తనలోని ఈగో బయటకు వచ్చింది. ఇక్కడ మన ట్విన్స్ అంటే ఇప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళాలా అంటూ ట్విన్స్ ఇద్దరు బెంగగా చెరోవైపు పట్టుకుని అడిగారు. బామర్ది, నేను వచ్చే వరకు నీ చెల్లి జాగ్రత్త అన్నాడు చిన్న వైపు చూసి. అలాగే బావా, నువ్వు జాగ్రత్త, టైంకి తిను, ఫైటింగ్స్ గట్రా ఉంటే నన్ను తలుచుకో అంటూ హగ్ చేసుకుని సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి అంటూ బయటకు వెళ్ళాడు. తొందరగా రా సాయి, నీకోసం 1000 కలతో ఎదురు చూస్తుంటా అంటూ తనని హగ్ చేసుకుంది మయూక. ధ్రువ్ తన నుదుటిన ముద్దు పెట్టి ఆ ఒక్కటి చెప్పొచ్చు కదా అని అడిగాడు. ఐ లవ్ యూ అంటూ తన లిప్స్ అందుకుంది. ధ్రువ్ తనని గట్టిగా హగ్ చేసుకుని చేతులతో ఎక్కడెక్కడో తడుముతుంటే మయూక సిగ్గుపడుతూ నవ్వుతూ తనని వదిలి, ఇదిగో అందుకే నీకిన్నాళ్ళు చెప్పలేదు, నువ్వు చెప్తేనే నన్ను ఇలా చేశావు, ఇంక నేను ఎస్ చెప్తే ఆగుతావా అంటూ భుజం మీద కొట్టింది. ధ్రువ్ మయూక మెడలో తాలిబొట్టుని బయటకు తీసి ముద్దు పెట్టి, ఇదిగో నా లైసెన్స్, నిన్ను ఏం చేసినా ఎవ్వరూ ఏమనలేరు అంటూ తనని అమాంతం పైకి లేపాడు. సార్, ఫ్లైట్ టైం అవుతోంది, దించండి అంటూ జుట్టు పీకింది మయూక. ధ్రువ్ తనని బెడ్ మీద దించి, ఒక్కసారి అది అయిపోయింది అనుకో, నాకు స్ట్రెస్ ఉండదు, ప్లీజ్ రా, నిన్నంతా కంట్రోల్ చేసుకోలేక అయిపోయాను అంటూ మీదకు చేరి మెడ మీద ముద్దులు పెడుతుంటే మయూక తనని తోసి, దుర్మార్గుడా, అందుకే నీకిన్నాళ్ళు చెప్పలేదు, నువ్వు ముందు జాగ్రత్తగా వెళ్ళు, టైంకి తిను, నాకు 24 hours ఫోన్ కాంటాక్ట్లో ఉండు, లేకపోతే అంటూ తన మీదకు చేరి అటు ఇటు కొడుతూ చెర్రిగాడిలోని డెవిల్ బయటకు వస్తుంది అన్నది. వామ్మో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలైతే అంటూ లేచి బ్యాగ్ సర్దుతుంటే, నేను సర్దుతా ఉండు అంటూ ర్యాక్ ఓపెన్ చేసి తనకి నచ్చిన షర్ట్స్, ప్యాంట్స్ పెట్టింది. ఇద్దరూ బయటకు వచ్చారు. ధ్రువ్ చిన్న అంటూ తనని హక్ చేసుకుని, నే వచ్చేలోపు నా చెల్లిని లైన్లో పెట్టు చెప్తా అంటూ చెవిలో చెప్పాడు. ఇద్దరు నవ్వుతుంటే, ఏంటి మీ సీక్రెట్స్ అంటూ ఇద్దరి చెవి మెలవేసింది మయూక. ఇద్దరు తనని అమాంతం పైకి లేపి గిరగిరా తిప్పి కింద పడేశారు. మయూక నడుం పట్టుకుని, చెప్తా నీ సంగతి అంటూ ధ్రువ్ వైపు కొరకొరా చూసింది. రేయ్, ఏంట్రా నా మయూని అలా పడేశావు అంటూ మయూకాని పైకి లేపి మళ్ళీ తోశాడు. చిన్న నవ్వుతూ, అచ్చచ్చో బావగారు, ఇది దారుణం, నా ఎదుటే డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారు అన్నాడు. టైం నాకు వస్తుంది, చెప్తా మీ సంగతి అంటూ మూతి బిగించింది మయూక. ధ్రువ్ ఇద్దరిని హక్ చేసుకుని నవ్వుతూ కిందికి వచ్చారు. బుజ్జి, వెంకి తన కోసమే వెయిటింగ్. ధ్రువ్ మయూక చేయి పట్టుకుని, బాయ్, టేక్ కేర్ అంటూ కారెక్కాడు. మయూకాకి తన ప్రాణం వదిలి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. కారు ముందుకు వెళ్ళగానే ఎందుకో ఏడుపు ఆగలేదు. ఐ లవ్ యూ రా, నన్ను తీసుకెళ్ళు ప్లీజ్ అనుకుంది. కొంచెం దూరం వెళ్ళాక కారు ఆగింది. ధ్రువ్ దిగి తనని పిలిచాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది. తొందరగా వచ్చేస్తా, నువ్వు ఏడవకూడదు అంటూ కళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టి కారెక్కాడు. కారు రోడ్డు చివరికి వెళ్ళే వరకు తనకి బాయ్ చెప్తూనే ఉన్నాడు. మన ధ్రువ్ చాలా గ్రేట్ అండి, లాస్ట్కి ఎలాగో అలాగా బెట్లో గెలిచేశాడు. మయూక ఏం గిఫ్ట్ ఇవ్వబోతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.